దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ దినాన్న శ్రమకాలాల అధ్యయనాలలో కీర్తన 116 కీర్తన 22 నుంచి 29 వరకు, మత్తయి సువార్త 21 అధ్యాయం 42 వచనం నుండి 44 వరకు అనగా ముఖ్యమైన మూలరాయి గుంచుకుని అధ్యయనం మనం చేసుకుందాం. యూదా సమాజములో కట్టేవారు అంటే మత నాయకులు యేసు ప్రభువును త్రోసిపుచ్చారు. యోహాను సువార్త 1వ అధ్యాయం 13 ప్రకారం, యెషయా గ్రంథం 53:3 ప్రకారం అయితే ఆయన దేవుని ఆత్మ సంబంధమైన మందిరానికి మూలరాయి అయ్యాడు. నిరాకరణకు, తిరస్కారానికి గురి ఆయన క్రీస్తు నూతన ఆలయ నిర్మాణాన్ని రూపురేఖలు నిర్దేశించి ఆధార శిల అయ్యాడు. ఇది దేవుని మూలంగా జరిగింది. ఇది మనుషుల కన్నులకు ఆశ్చర్యం. యేసు ప్రభు తన మరణానికి ముందు యెరూషలేము నగరములో సంచరిస్తూ ఆ జాతినంతటికీ, ముఖ్యంగా వారి నాయకులను గద్దించాడు. అనేక ఉపమానాల సహాయంతో నిర్మగర్భంగా వారి అవమానకాన్ని, కఠిన హృదయాన్ని తెగినాడాడు. ఆ రోజుల్లో ఆయన అంజూరపు చెట్టును శపించడం ఈ కోవకు చెందినది. అంజూరపు చెట్టుకు ఏడాదికి 2 కాపులు, అంటే జూన్ నెలలో మొదటి కాపు, సెప్టెంబర్ తరువాత 2వ కాపు. ఈ చెట్టుకు సాధారణంగా ఆకులు ఉన్నాయంటే కాయలు కూడా ఉన్నట్టే. ప్రభు ఆ చెట్టును చూసింది బహుశా ఏప్రిల్ నెలలో లేక జూన్కి గాని. దట్టంగా ఆకులు, కాయలు ఉండవు, కానీ ఈ చెట్టు గుబురుగా ఆకులతో ఉంది. ఇది తనలో కాయలున్నట్టుగా కనిపించి దారిపోయే వారిని మోసగిస్తున్నది. తనలో లేనిది ఉన్నట్టుగా చూపుతూ ఉంది. వందని చెప్పుకుంటూ స్వల్పమైన ఫలాలు పండించే వ్యక్తులు ఇలాంటి వారే. వారు ఎండమాముల వంటి వారు అనుకుంటే విరిగిపోయే రెల్లు వంటి వారు. కాయలు లేకుండా ఆకులు దట్టంగా ఉంటే ఏమి లాభం? ద్రాక్షకాయలు రుచి చూద్దామని కష్టపడి తోట వేసి పెంచితే అది కారు ద్రాక్షలు కాసింది. దేవుడు తన ప్రజల గురించి బాధపడ్డాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 7 వచనాలు. ఇశ్రాయేలు ప్రజల్లో తాను ఆశించిన ఫలం కానరానందుకు ప్రభువు వారితో అంటున్నాడు, కాబట్టి దేవుని రాజ్యం మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకు ఇయ్యబడును. మత్తయి సువార్త 21వ అధ్యాయం 43వ వచనం. యూదులు తమ మెస్సయ్యను తృణీకరించారు. ఆయనను అవహేళనకు గురి చేసి సిలువ వేశారు. అయితే ఇతర జాతుల వారు ఆయనను అంగీకరించారు. అతి త్వరలో యూదుల కంటే యూదేతరులే ఎక్కువ మంది యేసు ప్రభును స్వీకరించారు. ఇప్పటికీ ఈ పరిస్థితులే కొనసాగుతున్నది. యేసును అభిషక్తునిగా, ప్రభువుగా, రక్షణగా స్వీకరించిన వారి విషయం మత్తయి సువార్త 21వ అధ్యాయం 44లో ఉంది. కట్టేవారు తీసి పారవేసిన రాయి మూలకు తలరాయి కావడాన్ని పేతురు తన ప్రసంగములో ప్రస్తావిస్తాడు. అపోస్తుల కార్యముల గ్రంథము 4వ అధ్యాయం 11వ వచనం ప్రకారం. ఇది చెప్పిన తరువాత అతడు, మరి ఎవని వలన రక్షణ కలుగదు? ఈ నామముననే మనం రక్షణ పొందవలను గాని ఆకాశం క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. అపోస్తుల కార్యముల గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం అని తేల్చి చెప్పాడు. ఈ సంగతిని పేతురు తన 2వ పత్రికలో 2వ అధ్యాయం 4-8 వచనాలు మరింత విపులీకరించాడు. ఆనాటి యూదుల వలె అన్ని తరాలలోనూ అనేక మంది ఈ రాయి విషయములు అవగాహన లేక చుట్టుపడుతారు. కట్టడములో అసంఖ్యంగా రాళ్ళు ఉంటాయి. మూలరాయి లేక తలరాయి ఒక్కటే ఉంటుంది. పాత నిబంధనలో దేవుని రాయి అనడం తరచుగా చూస్తాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4-18 వచనాలలో, కీర్తన 18వ కీర్తన 2:31 చరణములో మొదలైనవి. ఇది రానున్న మెస్సయ్య నామము కూడా. యెషయా గ్రంథం 8వ అధ్యాయం 14-15 వచనాలలో, రోమీయులకు రాసిన పత్రిక 9:32-33లో ఆయన తన సంఘానికి ముఖ్యమైన మూలరాయి, ఈ యుగాంతములో ఆయన నలుగుగొట్టే రాయిగా వస్తాడు. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 34 ప్రకారం భక్తిహీనులైన లోక రాజ్యములను చూర్ణం చేసి తన రాజ్యాన్ని భూమిపై స్థాపిస్తాడు. ప్రభువు చెప్పిన ఉపమానములో ఒక తోటలో కాపుకాయని చెట్టు గురించి చెప్పాడు. యజమాని దానిని నరికివేయమంటున్న తోటమాలి అతన్ని బ్రతిమాలుకుని మరొక్క సంవత్సరం ఉండనీయమన్నాడు. లూకా సువార్త 13వ అధ్యాయం
6:9 ప్రకారం ప్రభువును అస్తమానం తిరస్కరిస్తూ ఆయన ఆశించిన ఫలాలను మనం ఇవ్వకపోతూ ఉంటే, పదే పదే ఆయనను తిరస్కరిస్తూ ఉంటే మన సంగతి ఏమవుతుందో నిదానించి ఆలోచించాలి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్.